రాష్ట్ర విభజనకు ముందు ఆ స్థానం కాంగ్రెస్ అడ్డాగా ఉండేది. విభజన తర్వాత వైసీపీ కంచుకోటగా మారింది. ఇప్పటికే 2 సార్లు నెగ్గిన సిట్టింగ్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ కోసం యత్నిస్తుండగా దానిని అడ్డుకొని ఆ సీటు కైవసం చేసుకునేలా టీడీపీ యత్నిస్తోంది. ఈసారి ఎన్నికలు 2 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో అక్కడ ఎవరు పాగా వేస్తారనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంతకీ ఏమిటి ఆ స్థానం, ఎందుకంత స్పెషల్? డోన్లో ఈసారి డాన్ ఎవరు? హ్యాట్రిక్ కొట్టాలన్న బుగ్గన కల నెరవేరేనా? ఈసారైనా టీడీపీ ఆ సీట్లో పాగా వేస్తుందా? గెలుపు కోసం అధికార విపక్షాల వ్యూహాలేంటి? డోన్ కర్నూలు జిల్లాలో కీలకమైన అసెంబ్లీ సీట్. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్. బుగ్గన 2 సార్లు గెలిచారు. హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న స్థానం రాష్ట్ర విభజన తరువాత వైసీపీ అడ్డాగా మారింది. 2 సార్లు ఫ్యాన్ పార్టీకే ప్రజలు అవకాశం ఇచ్చారు. ఈసారి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఎలాగైనా డోన్ను దక్కించుకోవాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సర్వయత్నాలు చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బుగ్గనను 3వ గెలవనిచ్చే ప్రసక్తే లేదంటూ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, ధర్మవరం సుబ్బారెడ్డి కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటనలు మొదలెట్టేశారు. ఆయనకు కేఈ సోదరులు తోడైతే డోన్ను సులభంగా టీడీపీ కైవసం చేసుకునే అవకాశాలు పెరిగినట్టే. నంద్యాల పార్లమెంటు పరిధిలో ద్రోణాచలంగా పేరుగాంచిన డోన్ నియోజకవర్గం రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం. ఆ సెగ్మెంట్లో డోన్, బేతంచెర్ల, ప్యాపిలి మండపాలున్నాయి. నియోజకవర్గంలో 2,24,111 మంది ఓటర్లున్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 3,128 మంది అధికం. ఇక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ 2014, 2019లో కేఈ ప్రతాప్పై ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడేళ్లుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను ధర్మవరం సుబ్బారెడ్డి చూస్తున్నారు. చివరి క్షణంలో సీట్ను కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అధిష్టానం కేటాయించింది. ఈ నిర్ణయంపై సుబ్బారెడ్డి వర్గీయులు టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారట. మరోవైపు బుగ్గన హ్యాట్రిక్ కు బ్రేకులేసేందుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కసరత్తు చేస్తున్నారని సమాచారం. నియోజకవర్గంలో పర్యటిస్తూ తన అనుచర వర్గంతో పాటు టీడీపీ శ్రేణులను ఒకతాటిపై తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరులకు కూడా డోన్లో బలమైన క్యాడర్ ఉంది. వీరి అనుచరులు ధర్మవరం సుబ్బారెడ్డి వర్గీయులు కలిసి కోట్లకు సహకరిస్తే టీడీపీ గెలుపు నల్లేరుపై బండి నడకేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ వైపే వైసీపీ మొగ్గు చూపుతోంది. అధికారిక ప్రకటన రాకపోయినా డోన్లో బుగ్గనకు ధీటైన నేత లేకపోవటం, అధిష్టానం నుంచి మద్దతు ఉండడంతో దాదాపు ఆయన పేరే ఖరారైనట్లు సమాచారం. సీట్ తనకే వస్తుందని మంత్రి కూడా ప్రచారం ముమ్మరం చేశారు. ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గన నియోజకవర్గం కంటే అమరావతిలోనే ఎక్కువగా ఉండటం కాస్త మైనస్. వైసీపీ సంక్షేమ కార్యక్రమాలతో పాటు తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని బుగ్గన ధీమా. డోన్ నియోజకవర్గంలో 1978 నుంచి 2009 వరకు కోట్ల, కేఈ కుటుంబాలు రాజకీయ శత్రువులుగా ఉండేవి. ఆ 2 కుటుంబాల మధ్యే పోటీ నడిచింది. రాష్ట్ర విభజన తరువాత కోట్ల ఫ్యామిలీ కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరింది. దీంతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కర్నూలు ఎంపీ టికెట్, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు ఆలూరు టికెట్ కేటాయించింది. అలాగే కేఈ ప్రతాప్కు డోన్ టికెట్, కేఈ శ్యాంబాబుకు పత్తికొండ టికెట్ కేటాయించింది. ఆ సమయంలో వీరిద్దరూ ఓటమి చెందారు. ప్రస్తుతం టీడీపీ అధిష్టానం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని డోన్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడంతో పార్టీ క్యాడర్ అయోమయ పరిస్థితిలో ఉన్నారట. పార్టీ కష్టకాలంలో ఉన్న 3 ఏళ్లలో తాను పనిచేస్తూ శ్రేణులను నడిపించిన ధర్మవరం సుబ్బారెడ్డిని కాదని సూర్యప్రకాష్ రెడ్డి పేరు ప్రకటించడంతో ఆ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందట. ఇప్పటికే డోన్ నియోజకవర్గంలో 3 వర్గాలుగా ఉన్న తెలుగు తమ్ముళ్లను ఎలా కలుపుకొని ముందుకెళతారన్న ప్రశ్న నియోజకవర్గంలో తలెత్తుతోందట. డోన్లో కోట్ల పేరు ప్రకటించగానే బుగ్గన రాజేంద్రనాథ్ను ఢీకొట్టే బలమైన వ్యక్త అంటే కాదనే వాదనలు వినిపించాయి.
గతంలో దశాబ్దాల రాజకీయ పాలన కొనసాగించిన కోట్ల కుటుంబం అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయకపోవటం, కొంతకాలంగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండటం, గత ఎన్నికల్లో పార్లమెంటుకు కోట్ల పోటీ చేయటం, ఉన్నట్టుండి ఎమ్మెల్యేగా పోటీ చేయటంతో గందరగోళ పరిస్థితి నెలకొందని తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా కోట్లను ప్రకటించగానే ఆయనతో పాటు కేఈ కుటుంబ సభ్యులు అక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. అక్కడి వరకు ఓకే. ధర్మవరం సుబ్బారెడ్డికి అధిష్టానం నుంచి కానీ కోట్ల కేఈ కుటుంబాల నుంచి ఎలాంటి పిలుపు లేకపోవటంతో హాజరు కాలేదు. తరువాతి కాలంలో ధర్మవరం సుబ్బారెడ్డి కూడా 3 రోజుల తర్వాత అదే ప్రాంగణంలో భారీ సభ ఏర్పాటు చేసి తన అనుచరులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఘాటుగా స్పందించారు. కోట్లను ఇన్ఛార్జిగా ప్రకటించిన తరువాత మరోసారి టీడీపీ అధిష్టానం ఆ నియోజకవర్గంలో సర్వే చేపట్టిందట. నివేదికలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి వ్యతిరేకత రావడంతో మరోసారి మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. ధర్మవరం సుబ్బారెడ్డికే టికెట్ ఇవ్వాలనే ఆలోచనలు అధిష్టానం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ధర్మవరం సుబ్బారెడ్డి మాత్రమే బొగ్గనని ఢీకొట్టే ఏకైక అభ్యర్థి అని గతంలో చంద్రబాబు కూడా సభలో ప్రస్తావించారని గుర్తు చేస్తున్నారు. ఆ డైలాగ్ నిజమవుతుందని ధర్మవరం అనుచరులు చెప్పుకొస్తున్నారు. కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్న సుబ్బారెడ్డికి అధిష్టానం నుంచి ఫోన్ కాల్ వచ్చిందట. ఎమ్మెల్యేగా టికెట్ అవకాశం లేని పక్షంలో రానున్న రోజుల్లో తమకు మంచి పదవి అందిస్తామని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే డోన్లో ఉన్న 3 వర్గాలు కలిసి ముందుకెళ్లాలని, ఎలాగైనా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఓడించాలని టీడీపీ భారీ ప్లానే వేసిందట. ఈ ప్లాన్ వర్కౌట్ కావాలంటే టీడీపీలోని 3 వర్గాలు ఒకే వేదికపై ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.